ఫిలిప్స్ NA120/00 ఎయిర్ ఫ్రైయర్ రివ్యూ. ఫస్ట్లీ మనం అన్బాక్సింగ్ విషయానికి వస్తే దీంట్లో పెద్దగా ఏముండదు. ఒక బాక్స్ ఇచ్చింటాడు. ఆ బాక్స్లో మనకి ఎయిర్ ఫ్రైయర్ పైన కింద ప్రొటెక్టివ్ షీట్స్ పెట్టి ఇచ్చింటాడు. అంతే, ఏముండదు పెద్దగా దీంట్లో చెప్పుకోవడానికి. ఆ తర్వాత స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 1500 వాట్స్తో వస్తుంది విత్ ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ. మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఫస్ట్ లాంచ్ చేసిన ఎయిర్ ఫ్రైయర్ ఏంటంటే అది ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయరే. నేను స్పెసిఫిక్గా ఈ ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం డైట్ చేసేటప్పుడు కొద్దిగా మనకి ఆయిల్ ఎక్కువ పడి కొద్దిగా కొలెస్ట్రాల్ ఇవి అవన్నీ ఎక్కువ అవుతాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి అని చెప్పేసి ఇది లెస్ ఆయిల్ తీసుకుంటది కదా అని తీసేసుకున్నాను. చికెన్ చేసుకోవడానికి కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఏంటివైనా చేసేసుకోవచ్చు దీంట్లో. ఇంకా దీని కెపాసిటీ వచ్చేసి 4.2 లీటర్స్. మీరు అట్ ఏ టైం దీంట్లో అయితే పావు కేజీ చికెన్ అయితే ఎయిర్ ఫ్రైయింగ్ చేసేసుకోవచ్చు ఒక్కసారికి. ఆ తర్వాత పొటాటోస్ ఫ్రెంచ్ ఫ్రైస్ విషయానికి వచ్చేస్తే అవి మీరు దాదాపు ఒక ఐదారు గడ్డలు అయితే చేసేసుకోవచ్చు. దీంట్లో అయితే డ్రాబ్యాక్స్ అయితే ఏం పెద్దగా లేవు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఉన్నది ఒకటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం 4700 పెట్టి కొంటున్నప్పుడు మనకి డిజిటల్ డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ ఇవ్వడు. అక్కడ ఎవరు ఫిలిప్స్ మామూలుగా ఉండదు, ప్రైస్ డబుల్ పెడతాడు కానీ ఫీచర్స్ తక్కువ ఉంటాయి, కానీ ప్రొడక్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. 1500 వాట్సే కానీ బేకింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. వీడియో చేస్తాను చూడండి ఇక్కడ. ఒకవేళ మీకు డైట్ చికెన్ ఫ్రై రెసిపీ కావాలంటే నేను సొంతంగా చేసుకునే రెసిపీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మన మెయిన్ ఛానల్ది. అక్కడ వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఆర్ఎల్స్ రాకు ప్లేస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు వస్తుంది మన ఛానల్, దాంట్లో ఉంటుంది చూడండి. దీంట్లో వచ్చేసి మనకి మాన్యువల్ టైమర్ అయితే ఉంటుంది అనమాట. డిజిటల్ డిస్ప్లే లేదు కాబట్టి కొద్దిగా మాన్యువల్ టైమర్ కొద్దిగా ప్రాబ్లమాటిక్. ఎందుకంటే అది కొన్ని సార్లు సతాయిస్తుంది, కొన్ని సార్లు అది ఏంటి ఫ్యాన్ ఆన్ కాదు. సో మనం చూసుకొని కరెక్ట్గా ప్రీ హీట్ చేసుకునేటప్పుడు 10 మినిట్స్ పైన పెట్టుకోవాలి. అది 2-3 నిమిషాలు ఉన్నప్పుడు మనం తీసి ఇంక వేసేసుకొని కావాల్సిన టైం పెట్టేసుకోవచ్చు. ఈ ఎయిర్ ఫ్రైయర్ అయితే నేను 10 రోజుల నుంచి వాడుతున్నాము, సూపర్గానే వస్తుంది. అండ్ దీని ప్రైస్ విషయానికి వచ్చేసి ఇది మామూలుగా ఎప్పుడు 5000, 5300 ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 4700 ఉంది. ఇది రేట్లు పెరుగుతుంటే తగ్గుతుంటే స్టేబుల్గా ఉంటుందని ఏం నమ్మకం అయితే లేదు. అండ్ దట్టు ఇది ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుంది. ఇంకా దీంట్లో మళ్ళీ వేరే మోడల్ తీసుకోవాలనుకుంటే అది 6500 ఉంటుంది. అంత బడ్జెట్ ఎందుకని అది స్టాక్లోకి వచ్చింది, ఎంబడే ఆర్డర్ పెట్టి బుక్ చేసేసుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలనుకుంటే అఫీషియల్ సెల్లర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ కార్ట్లో యాడ్ చేసి పెట్టేసుకోండి. అది అవైలబుల్ ఉన్నప్పుడు డైరెక్ట్ కొనేసుకోవచ్చు. ఇది గైస్ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ రివ్యూ. మీకు ఏమైనా వీడియో నచ్చితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.